ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి రాధికా లేళ్ల. ఏ ట్రీట్మెంట్స్ యాక్యుపంక్చర్లో చేయించుకోవచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మీకు ఇక్కడ తెలియచేయడం కోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను. వీ కేర్ ఫర్ యూ, యోర్ ఫుడ్ ఈజ్ యోర్ మెడిసిన్, యోర్ కిచెన్ ఈజ్ యోర్ మెడికల్ స్టోర్. ప్లీజ్ విజిట్ అస్. మన బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్లో బాలానగర్ చింతల్లో మాత్రమే ఉందండి. BHL MIG 2146లో మాత్రమే ఉంది, వేరే ఎక్కడ ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా రాధికా లేళ్ల మాత్రమే కన్సల్టేషన్ ఇస్తారు, ట్రీట్మెంట్ కూడా చేస్తారు, వేరే ఎవరు ఉండరు. 7995937939కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఏమైనా క్వరీస్ ఉంటాయి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ దేని గురించి పనిచేస్తుంది అన్న విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. హెడేక్ కెన్ బి క్యూర్ విత్ అక్యుపంక్చర్. తలనొప్పి రెండు రకాలుగా ఉంటుందండి, మైగ్రేన్ అండ్ హెడేక్. ఈ రెండింటిని కూడా మనము అక్యుపంక్చర్ ద్వారా క్యూర్ చేయొచ్చు. అక్యుపంక్చర్తో భయపడే వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా క్యూర్ చేయొచ్చు. బాడీ పెయిన్స్ కెన్ బి క్యూర్ విత్ అక్యుపంక్చర్. Types of body pains: leg pain, knee pain, neck pain, shoulder pain, ankle pain, etc. శరీర భాగంలో ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా మనము దానికి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ అక్యుపంక్చర్కి భయపడే వాళ్ళు ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా మనము నయం చేసుకోవచ్చు. యోగ ముద్ర, మెడిటేషన్ కూడా నేర్పించడం జరుగుతుంది ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి. అసిడిటీ అండ్ ఇండైజెషన్ కెన్ బి క్యూర్ విత్ అక్యుపంక్చర్. ఈ రోజుల్లో అసిడిటీ అన్నది, ఇండైజెషన్ ప్రాబ్లం అన్నది కామన్గా ఉందండి. వాళ్ళందరూ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ద్వారా నయం చేసుకోవచ్చు. కాన్స్టిపేషన్ అండ్ బ్లోటింగ్ కెన్ బి క్యూర్ విత్ అక్యుపంక్చర్. కాన్స్టిపేషన్ అండ్ బ్లోటింగ్ ఈ రోజుల్లో కామన్గా ఉందండి. వీటికన్నిటికి కూడా చాలా మెడిసిన్స్ వాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళందరూ కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చి క్యూర్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది. ఈ యోగ ముద్ర అండ్ మెడిటేషన్ కూడా నేర్పించడం జరుగుతుంది. హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ కెన్ బి క్యూర్ అండ్ కంట్రోల్ విత్ ది అక్యుపంక్చర్. థైరాయిడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము అక్యుపంక్చర్ తోటి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ భయపడే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. యోగ ముద్ర, మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. హై బీపీ, లో బీపీ కూడా మనము అక్యుపంక్చర్ తోటి కంట్రోల్ చేయగలము. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా సపోర్ట్ తీసుకోవాలి. డయాబెటీస్ కూడా మనము అక్యుపంక్చర్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతామండి. చాలామందికి ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచి ఉపశమనం ఉంటుంది. దాంతోపాటు యోగ ముద్ర, మెడిటేషన్ చేసుకోవాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా సపోర్ట్ తీసుకోవాలి. ఆస్మా పేషెంట్స్కి బాగా మంచి క్యూర్ ఉంటుందండి అక్యుపంక్చర్లో. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండదు. ఒకవేళ అక్యుపంక్చర్కి భయపడే వాళ్ళు ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ద్వారా కూడా క్యూర్ చేసుకోవచ్చు. యోగ ముద్ర, మెడిటేషన్ ద్వారా మనకి 20-30% చాలా సులువుగా నయమైపోతుంది. ఫ్యాటీ లివర్ కూడా మనము అక్యుపంక్చర్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చండి. ఇది పేషెంట్ కండిషన్ బట్టి సెషన్స్ అన్నవి ఉంటాయి. దీంట్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మనకి అందుబాటులో ఉంది. స్ట్రెస్ లేని వాళ్ళందరూ ఎవరున్నారండి? స్ట్రెస్ అందరికీ ఉంది. ఈ రోజులో కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్. అసలు మనకి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం కూడా స్ట్రెస్. ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనము ఇక్కడ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి కూడా మనము స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన యోగ ముద్రాస్ తెలుసుకోవాలి, మెడిటేషన్ తెలుసుకోవాలంటే మన క్లినిక్ని విజిట్ చేయాల్సి వస్తుంది. హెయిర్ లాస్ ప్రాబ్లం అన్నది కామన్గా ఉందండి. దీనికి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకి అక్యుపంక్చర్లో మంచి రిజల్ట్ అన్నది ఉంది. దీంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. యోగ ముద్ర, మెడిటేషన్ కూడా డైలీ చేయాల్సి వస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడక్కర్లేదండి. మంచి
రిజల్ట్ వచ్చే విధంగా మనకి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంది. కొంచెం ఓపిక్గా సెషన్స్ ఎక్కువ ఉంటాయి. మనము ఆ సెషన్స్ అన్నిటిని కూడా ఫాలో అయితే కనుక చక్కగా మీరు కంట్రోల్కి వచ్చేస్తారు. లేదు అంటే డైట్ ఆధారంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ తోటి కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. పైల్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరు కూడా సర్జరీస్ వరకు వెళ్లకుండా పెయిన్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో మనం కంట్రోల్ చేయగలుగుతామండి. మెడిసిన్ ద్వారా సర్జరీ లేకుండా ఈ పైల్స్ అండ్ ఫిస్టులా ప్రాబ్లమ్ని మనము క్యూర్ చేయగలుగుతాం. ఆటిజం పేషెంట్స్కి కూడా ఇంప్రూవ్మెంట్స్ అన్నది అక్యుపంక్చర్లో చేయగలుగుతామండి. కానీ చాలామందికి ఈ విషయం తెలియక చాలా బాధపడుతున్నారు. మీకు తెలిసిన ఎవరైనా ఆటిజం పేషెంట్స్ ఉంటే వాళ్ళని ఉషారాణి న్యాచురోపతి క్లినిక్కి కన్సల్ట్ అవ్వమని చెప్పండి. వారికోస్ వెయిన్స్కి కూడా మన దగ్గర అక్యుపంక్చర్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఒకవేళ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి భయపడే వాళ్ళు ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు. సోరియాసిస్ కూడా అక్యుపంక్చర్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు సపోర్టింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా అక్యుపంక్చర్లో మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ యోగముద్ర మెడిటేషన్ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ కూడా మనం అక్యుపంక్చర్లో క్లియర్ చేయగలుగుతాము. దీనికి ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్తో యోగముద్ర అండ్ మెడిటేషన్ చేయవలసి ఉంటుంది. డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మనకి అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన యోగముద్ర మెడిటేషన్ కూడా ప్రెషర్ పాయింట్స్ అవన్నీ కూడా న్యాచురోపతి క్లినిక్ నుంచి చెప్పడం జరుగుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్యుపంక్చర్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయండి. ఆయుర్వేదిక్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ యోగముద్ర మెడిటేషన్ మాత్రం మ్యాండేటరీగా ప్రతి ఒక్క పేషెంట్కి ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి చెప్పడం జరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఉన్నప్పుడు కూడా మనం ఆ పెయిన్ని ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా అక్యుపంక్చర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చండి. కిడ్నీలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కానీ క్రాటిన్ లెవెల్స్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. దీనికి రిలేటెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ మనము వాడాల్సి వస్తూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతాయండి ఆయుర్వేదిక్ మెడిసిన్లో. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. క్రాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే క్రాటిన్ లెవెల్స్ని కూడా మనము కంట్రోల్ చేయగలుగుతాము. ఓపిక్గా ఉంటే మనము రిజల్ట్ చక్కగా సాధించవచ్చండి. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే తక్కువ ఉందని బాధపడుతున్నారో వాళ్ళెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఆందోళన చెందక్కర్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళక్కర్లేదు. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్ కౌంట్ని పెంచవచ్చు. పీసీఓడి ప్రాబ్లం కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయగలము. కానీ కొంచెం టైం టేకింగ్, దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా అక్యుపంక్చర్లో చేయగలుగుతాము. సపోర్టింగ్ మనము ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవాలి. యోగముద్ర మెడిటేషన్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాల్సి వస్తుంది. పెరాలసిస్ పేషెంట్స్కి మంచి ఇంప్రూవ్మెంట్స్ అక్యుపంక్చర్లో ఉన్నాయండి. ఖచ్చితంగా వాళ్ళు ఉన్న కండిషన్ నుంచి 30 to 40% మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు. ఎన్ని సెషన్స్ అన్నది ఇది పేషెంట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. పేషెంట్ టు పేషెంట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అక్యుపంక్చర్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి రిజల్ట్ అన్నది వస్తుందండి. కానీ కొంచెం ఓపిక ఉండాలి, టైం పడుతుంది. తిమ్మిర్లు ఎవరికైతే ఉన్నాయో అంటే నంబ్నెస్ ఉన్న వాళ్ళు కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అన్నది చేయించుకోవచ్చు. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇయర్ రింగింగ్ సౌండ్ చాలామందికి వస్తూ ఉంటుందండి. ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అన్నది పనిచేస్తుంది. ఎమోషన్స్ కూడా మనము అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంటే డిప్రెషన్లోకి వెళ్ళడం, భయంతో ఉండడం, ఇలాంటి ఎమోషన్స్ అన్నిటిని కూడా మనము
అక్యుపంక్చర్ ద్వారా ఆర్గాన్స్ని ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని బ్యాలెన్స్ తీసుకొస్తూ మనము సెట్ చేస్తాం. దీనికి సపోర్టింగ్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవాలి. మ్యాండేటరీ యోగముద్ర అండ్ మెడిటేషన్. కౌన్సిలింగ్ సెషన్స్ ఆల్సో మనము ఇవ్వగలుగుతామండి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి మీకు ఎవరికైనా సరే కౌన్సిలింగ్స్ కావాలన్నా కూడా వాళ్ళందరూ కూడా రాధికా లైలా అక్యుపంక్చరిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు అందరికీ అర్థమైంది కదండి. అక్యుపంక్చర్లో మనము ఎలాంటి వాటికన్నిటికి కూడా క్లియర్ చేస్తామని. చాలామందికి ఏంటంటే అతిమూత్రము ఎక్కువ వస్తూ ఉంటుంది, అంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా పాస్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. అక్యుపంక్చర్ గురించి భయపడే వాళ్ళకి మన దగ్గర మెడిసిన్తో కూడా క్యూర్ ఉంది. కాబట్టి ఎవరికైతే న్యాచురల్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో, ఆల్టర్నేట్ మెడిసిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పటికిప్పుడే రాధికా లైలాకి వాట్సాప్ మెసేజ్ చేయండి. 7995937939కి. ఇక్కడ రాధికా లైలాని డైరెక్ట్ మీతోటి అప్రోచ్ అవుతారు కాబట్టి కాల్ చేయకుండా దయచేసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి.